దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనం. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయెను. ఈ వాక్యము నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, 4 రోజులు అయిపోయాయి. దేవుడు ఎన్నో పనులు చేస్తూ ఉన్నాడు. అందుకనే మన జీవితంలో కూడా మనము 4 అనేటువంటి పదాన్ని మనం చూసుకున్నప్పుడు 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలో 4 కుష్టి రోగులు వాళ్ళు ఒకరినొకరు చూసుకొని అంటున్నారు, మన దేశంలో కరువు వచ్చింది, ఆహారం లేవు, నీళ్లు లేవు, మనం ఇట్లా ఒకరినొకరు చూసుకొని చచ్చిపోవడం ఎందుకు, కలిసి మనం వెళ్దామని వాళ్ళు ఆ శత్రువుల దండు దగ్గరికి వెళ్ళడం ప్రారంభిస్తారు. కాళ్ళ శబ్దము, 4000 మంది కాళ్ళ శబ్దముగా అనేకమైన సైన్యము ఆ శత్రువుల మీదకి వస్తున్నట్టుగా దేవుడు ఆ శబ్దమును సృష్టించి ఆ శత్రువులందరూ పారిపోయినట్టు చేశారు. అప్పుడు వారికి ఆహారం దొరకడమే కాదు, వారి యొక్క కరువులో ఉన్న ఆ రాజ్యానికి ఆహారము ఇక్కడ ఉన్నది, వెళ్ళి మనం తీసుకొని వద్దామని చెప్పి సమాచారము తీసుకొచ్చేటువంటి పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. 4 ఎప్పుడైతే కలిసి ఉంటారో, మీరు కుష్ఠరోగులైనా, మీరు రోగస్తులైనా, మీకు కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, ఏమీ లేకపోయినా, కలిసి కట్టుగా ఎప్పుడైతే పని చేస్తారో మీకు సమృద్ధి దొరకడమే కాదు గాని రాజ్యానికి, దేశానికే మిమ్మల్ని శుభ సమాచారాలు తెచ్చేటువంటి వారిగా దేవుడు మిమ్మల్ని వినియోగిస్తాడు. ఆదికాండం 1వ అధ్యాయం 19 ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.